ప్రజెంట్ అయితే ఇది నల్గొండ. సో నల్గొండ విలేజ్ లో కూడా మనకి రైతుకి ఇంతకు ముందు సత్యనారాయణ గారికి డిఐగ్రో గ్రీన్ ఇచ్చాం. సో స్టార్టింగ్ దశలోనే మనకి నాటిన ఒక 2 సంవత్సరాలకు ముందు ఇచ్చాం. సో గ్రోతింగ్ లేదు, నా చేను అసలు ఎదుగుదల లేదు, గ్రోతింగ్ కూడా లేదు అన్నప్పుడు ఈయన నాకు కాల్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఇది గ్రీన్ కొట్టించండి, మంచిగా రిజల్ట్ వస్తుందని చెప్పాము. సో చూడండి, ఇదంతాను గ్రీన్ కొట్టిన తర్వాత ఒక 6 months అవుతుంది. ఎలా ఉందో చూడండి. దగ్గరగా ఈయన 4-5 సార్లు స్ప్రే చేశారు. సో గ్రీన్ అన్నది ఎంత బాగా వచ్చింది, ఎదుగుదల కూడా మంచిగా వచ్చింది. తర్వాత ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత, ఈ గ్రోతింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే డిఐగ్రో రెడ్ అనేది సజెషన్ చేస్తున్నాం. సో సజెషన్ ఏంటంటే మనకి రెడ్, ఇది గ్రీన్ అయిపోయిన తర్వాత రెడ్ కొట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పూత కాయ బాగా మంచిగా రావడానికి, ఎదుగుదల అన్నది మంచిగా ఉండడానికి, పొటాష్ కంటెంట్ మొక్కకు కావాల్సిన ఎంత శాతం ఉండాలో అంతే అందిస్తుంది. సో డిఐగ్రో మనం కంటిన్యూగా వాడాలండి. ఇది పద్ధతి 1 స్టెప్ బై స్టెప్. గ్రీన్ వాడిన తర్వాత బ్లూ తర్వాత రెడ్, ఈ 3 కాంబినేషన్ లో కొట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి దిగుబడి అన్నది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు డబుల్ పెరుగుతుంది. సో క్రాప్ కూడా మంచిగా ఉంటది, మీకు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. సో మన జస్ట్ గ్రీన్ కొట్టింతేనే ఇంత రిజల్ట్ వచ్చింది. రెడ్ కొట్టిన తర్వాత ఏంటంటే మనకి కాయలు కూడా మంచిగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కాయ దశలో వచ్చింది. సో రేపు ఎల్లుండగానే ఆయన మళ్ళీ రెడ్ కూడా స్ప్రే చేస్తానన్నారు. సో స్టార్టింగ్ ఈ దశలో ఉన్నప్పుడు కూడా రెడ్ కొడుతున్నారు, కాయ కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత వీడియో కూడా మనం ఈ రెడ్ కొట్టిన తర్వాత కూడా వీడియో చేస్తాం ఎలా ఉందో ఏంటి అనేసి. సరే ప్రజెంట్ అయితే గ్రీన్ కొట్టింది, ఈ రిజల్ట్ అయితే ఇలా ఉంది మరి.